వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 8.2లో ఉన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం 1,54,000 అయితే అతని అసలు వేతనం ఎంత అన్నారు. అసలు వేతనం కనుగొనమన్నారు. సో ఫస్ట్ మనకి తెలియదు కాబట్టి, అసలు వేతనం ఎంతో తెలియదు కాబట్టి అసలు వేతనం వ్యక్తి అసలు వేతనం ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం. సో 10% పెరిగిందన్నారు. ఇది 100%కి ఎక్స్ అనుకుంటే 10%కి ఎంత అవుతుంది? 100 ప్లస్ 10 కదా. ఎక్స్ ఇంటూ ఇది 110% కాబట్టి ఎక్స్ ఇంటూ 110/100 ఈక్వల్ టు 1,54,000. సో ఈ ఎక్స్ ఇక్కడ నుంచి దీన్ని తీసుకెళ్తే 1,54,000 ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది, అంటే భిన్నం అనేది రివర్స్ అవుతుంది. 100/110 అవుతుంది. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 11 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 11 1 జర్ 11, 11 15 - 11 చేస్తే 4, పక్కన 4 ఉంది 44, 4 11 జర్ 44, ఈ 3 జీరోస్. సో ఎంత? ఎక్స్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 4 జీరోస్ పెట్టుకోవాలి, అంటే 1,40,000 వచ్చింది. వ్యక్తి అసలు వేతనం ఎంత? 1,40,000. అసలు వేతనం ఎక్స్ ఈక్వల్ టు 1,44,000. ఫస్ట్ మనకి తెలీదు, ఇచ్చింది మనకి అసలు శాలరీ తెలీదు, కానీ ఏమన్నారు, ఆ శాలరీలో 10% పెరిగిన తర్వాత శాలరీ ఇచ్చారు. సో అసలు వేతనం ఎంత అంటే మనకి అసలు వేతనం ఎక్స్ అనుకున్న తర్వాత పెరిగిన శాలరీ ఎంత? 10% తర్వాత పెరిగిన శాలరీ ఎంత? 1,54,000. సో మనకి ఇక్కడ ఎక్స్ అంటే 100%కి ఎక్స్ కాబట్టి 10% పెరిగింది, అంటే 100 ప్లస్ 10% ఈక్వల్ టు 1,54,000. సో అదే ఎలాగా? ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఈ శాలరీ మీదే కదా పెరుగుతా, అసలు వేతనం మీద పెరిగింది 10% కాబట్టి, సో 100 ప్లస్ 10% ఈక్వల్ టు 1,54,000. సో ఎక్స్ ఇంటూ 110% అంటే ఇక్కడ పర్సంటేజ్ ఉంది, దీన్ని మనం మార్చుకుంటే ఎక్స్ ఇంటూ 110/100 ఈక్వల్ టు 1,54,000. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి వ్యక్తి అసలు వేతనం ఎక్స్ ఈక్వల్ టు 1,40,000 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఒక జంతు ప్రదర్శనశాలను ఆదివారం నాడు 845 మంది, సోమవారం నాడు కేవలం 169 మంది సందర్శించినారు. సోమవారం నాడు ఎంత తక్కువ శాతం మంది జంతు ప్రదర్శనశాలను సందర్శించారు అని అడుగుతున్నారు. మనకి ఆదివారం నాడు సందర్శించిన వారి సంఖ్య ఎంత? 845. సో అవి రాసుకుంటే ఫస్ట్ జంతు ప్రదర్శనశాలను ఆదివారం నాడు సందర్శించిన వారి సంఖ్య ఎంత? 845. సోమవారం నాడు సందర్శించిన వారి సంఖ్య ఎంత? 169. ఇప్పుడు ఏమంటున్నారు, సోమవారం నాడు ఎంత తక్కువ శాతం మంది జంతు ప్రదర్శనశాలను సందర్శించారు అంటే మనకి ఇక్కడ ఆదివారం సందర్శించిన వారిలోంచి సోమవారం సందర్శించిన వారిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 - 9 అంటే 6, ఇంకా 3 ఉంటుంది. 13 - 6 అంటే 7, ఇక్కడ 7 ఉంటుంది. 7 - 1 అంటే 6. అంటే ఇక్కడ తగ్గిన వారు ఎంత? సోమవారం నాడు తగ్గిన వారి సంఖ్య ఎంత? 676. సో తగ్గుదల శాతం కట్టాలంటే మనకి తగ్గుదల శాతం ఈక్వల్ టు తగ్గుదల బై ఆదివారం
సందర్శించిన వారి సంఖ్య ఆదివారం సందర్శించిన వారి సంఖ్య ఇంటూ 100. ఎందుకని మనకి ఆదివారం రోజునే ఎక్కువ మంది వచ్చారు. సో మనము శాతం కట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్న వేల అమ్మిన వేల ఇచ్చినప్పుడు తగ్గుదల శాతం ఈక్వల్ టు తగ్గుదల బై కొన్న వేల ఇంటూ అంటే మనకి నష్ట శాతం ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల ఇంటూ 100 ఇస్తాం. సో ఇక్కడ మనకి తగ్గుదల శాతం అడిగారు కాబట్టి తగ్గుదల బై ఎక్కువ మంది ఎక్కడున్నారు దాన్ని తీసుకోవాలి. సో ఆదివారం నాడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దాన్ని తీసుకోవాలి. ఎంత తగ్గారనేది తగ్గుదలలో తీసుకుంటాం. సో తగ్గుదల ఎంత మనకి 676 బై మొత్తం ఆదివారం సందర్శించిన వారి సంఖ్య ఎంత 845 ఇంటూ 100. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇందులో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 20 టైమ్స్, ఇందులో 5 1 జర్ 5 పోతే 3 ఉంటుంది 34, 6 5 జర్ 30, 9 5 జర్ 45. సో ఇది మళ్ళీ ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 169 ఇంటూ 4 చేద్దాం. 9 4 జర్ 36, 3 ఉంది, 6 4 జర్ 24, 24 ప్లస్ 3 అంటే 27, 2 ఉంది, 4 1 జర్ 4 ప్లస్ 2 6 అంటే 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 4 ఇంటూ 20 ఈక్వల్ టు తగ్గుదల శాతం ఎంత 80. తగ్గుదల శాతం ఈక్వల్ టు 80%. సోమవారం నాడు తగ్గుదల శాతం 80%. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఒక జంతు ప్రదర్శనశాలను ఆదివారం నాడు 845 మంది, సోమవారం నాడు 169 మంది సందర్శించినారు. సోమవారం నాడు ఎంత తక్కువ శాతం మంది జంతు ప్రదర్శనశాలను సందర్శించారు అంటే మనకి తగ్గుదల శాతం అడుగుతున్నారు. తగ్గుదల శాతం కాబట్టి ఆదివారం నాడు సందర్శించిన వారి సంఖ్య ఎంత 845, సోమవారం నాడు సందర్శించిన వారి సంఖ్య ఎంత అయింది 169. సో మనకి తగ్గుదల శాతం అడిగారు కాబట్టి తగ్గిన వారి సంఖ్యని ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తంలో నుంచి అంటే ఎక్కువ మందిలో నుంచి తక్కువ మందిని తీసేస్తాం. ఎక్కువ మంది ఏ రోజు ఉన్నారు ఆదివారం. ఆదివారం సందర్శించిన వారి సంఖ్యలోంచి సోమవారం సందర్శించిన వారి సంఖ్యను తీసేస్తే మనకి తగ్గిన వారి సంఖ్య వస్తుంది. సో తగ్గిన వారి సంఖ్య వచ్చిన తర్వాత తగ్గుదల శాతం అడగాలి. ఎందుకని తక్కువ అన్నారు కదా, ఎంత తక్కువ శాతం అంటే తగ్గుదల శాతం ఈక్వల్ టు తగ్గుదల బై ఆదివారం అంటే ఎక్కువ అమౌంట్లో ఎవరున్నారు, హైయెస్ట్లో ఎవరున్నారు ఆదివారం సందర్శించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని బేసిక్గా తీసుకుండి ఆదివారం సందర్శించిన వారి సంఖ్య ఇంటూ 100 చేస్తాం. సో సింప్లిఫై చేస్తే మనకి తగ్గుదల శాతం ఎంత వచ్చింది 80%. అంటే సోమవారం నాడు ఎంత తక్కువ మంది జంతు ప్రదర్శనశాలను సందర్శించారంటే 80% మంది 80% ఆఫ్ పీపుల్ తగ్గారన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక దుకాణదారుడు 80 వస్తువులను 2400కు కొని 16% లాభానికి అమ్మితే ఒక వస్తువు అమ్మిన వెలను కనుగొనమన్నారు. 80 వస్తువులు కొన్నాడు. 80 వస్తువుల ధర ఎంత 2400. కొన్న తర్వాత 16% లాభానికి అమ్మితే ఒక వస్తువు అమ్మిన వెల ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఒక వస్తువు అమ్మిన వెల ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన రాసుకుంటే 80 వస్తువుల కొన్న వెల ఎంత 2400. 80 వస్తువులు కొన్న వెల 2400 అయితే ఒక వస్తువు కొన్న వెల ఎంత అవుతుంది? ఒక వస్తువు కొన్న వెల ఈక్వల్ టు 2400 బై 80. ఇది 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇందులో 3 టైమ్స్ అంటే 30. ఒక వస్తువు కొన్న వెల ఎంత వచ్చింది 30 రూపీస్. ఇప్పుడు ఏమడుగుతున్నారు 16% లాభానికి అమ్మితే ఒక వస్తువు అమ్మిన వెల ఎంత అంటే మనకి లాభ శాతం ఈక్వల్ టు 16% ఇచ్చారు. లాభ శాతం ఈక్వల్ టు 16% ఇచ్చారు. ఇప్పుడు ఒక వస్తువుపై లాభం కనుక్కోవాలి. ఒక వస్తువుపై లాభం ఈక్వల్ టు 16/100 ఇంటూ 30 రూపీస్ కదా. ఒక వస్తువు కొన్న వెల ఎంత 30 కాబట్టి దట్ ఇంప్లైస్ ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 8 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. 8 3 ఎంత 24/5 వచ్చింది. సో దీన్ని డివైడ్ చేస్తే 24 తోటి 4 5 20,
సబ్ట్రాక్ట్ చేస్తే 4 వచ్చింది. పాయింట్ 0 పెట్టుకుంటాం. 8 40. ఒక వస్తువుపై లాభం ఎంత వచ్చింది? ₹4.80 వేసుకోవచ్చు, లేకపోతే 8 పైసలైనా వేసుకోవచ్చు. ₹4.80. ఇక్కడ 0 పెట్టినా పెట్టకపోయినా ₹4.80 కింద చదువుతాం మనం. సో ఒక వస్తువుపై లాభం ఎంత వచ్చింది? ₹4.80 వచ్చింది. లాభం వచ్చిన తర్వాత మనకి ఏం అడిగారు? ఒక వస్తువు అమ్మిన వెల అన్నారు. ఒక వస్తువు అమ్మిన వెల ఈక్వల్ టు మనకి కొన్న వెల ప్లస్ లాభము కదా. కొన్న వెల ప్లస్ లాభం. కొన్న వెల ఎంత? ₹30. ఒక వస్తువు కొన్న వెల ఎంత? ₹30. లాభం ఎంత వచ్చింది? ₹4.80. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి ₹34.80 అనేది వచ్చింది. ఒక వస్తువుపై అమ్మిన వెల ఎంత? ₹34.80. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వస్తువు ఖరీదు 15,500, మరమ్మతులైన ఖర్చు 450. దాన్ని 15% లాభమునకు అమ్మిన ఆ వస్తువు అమ్మిన వెల ఎంత అన్నారు. ఫస్ట్ మనకి వస్తువు ఖరీదు, మరమ్మతుల ఖర్చు అంటే ఈ రెండింటి ఖర్చు కొన్న వెల అవుతుంది. వస్తువు కొన్న వెల ఈక్వల్ టు వస్తువు ఖరీదు ప్లస్ మరమ్మతులకైన ఖర్చు. ఎంత? 15,500 ప్లస్ 450. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 15,500కి 450 యాడ్ చేస్తే మనకి 15,950. సో కొన్న వెల ఎంత? ₹15,950. సో ఇప్పుడు ఏమంటున్నారు? దాన్ని 15% లాభంకు అమ్మినా ఆ వస్తువు అమ్మిన వెల ఎంత అన్నారు. మనకి లాభశాతం ఇచ్చారు. లాభశాతం ఈక్వల్ టు ఎంత? 15%. సో ఇక్కడ మనకి ఫార్ములా ఉంది. లాభశాతం ఈక్వల్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100. సో ఇక్కడ మనకి లాభం కనుక్కోవాలి. లాభం తెలియదు కాబట్టి లాభశాతం ఇచ్చారు, కొన్న వెల తెలుసు. లాభశాతం ఈక్వల్ టు, సో ఇక్కడ ఇది అవసరం లేదు, మనకి ఇక్కడ డైరెక్ట్ వేసిస్తే లాభశాతం ఎంత? 15% ఇచ్చారు. ఈక్వల్ టు లాభము బై కొన్న వెల ఎంత అవుతుంది మనకి? 15,950 ఇంటూ 100. సో ఇక్కడ లాభం ఇక్కడ నుంచి దీన్ని తీసుకెళ్తే ఏమవుతుంది? లాభము ఈక్వల్ టు 15 ఇంటూ 15,950. ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వస్తే డివైడ్ అవుతుంది, బై 100 అవుతుంది. ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది, 15,950. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. 3 ఇంటూ 1595/2. 3తో 1595ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 3 15, ఒకటి ఉంది, 3 9 27, 28, 2 ఉంది, 5 3 15, 16 17, ఒకటి ఉంది, 1 3 3, 4. అంటే మనకి ఇది ఎంత వచ్చింది? 4,785/2 వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2తో చేస్తే 2 2s are 4, 2 2s are 4, 3 2s are 6, 6 పోతే ఇక్కడ 18 ఉంటుంది, 9 2s are 18, 2 2s are 4 పాయింట్ పెట్టి 5 2s are 10. అంటే మనకి 2,392.5 వచ్చింది. దీన్ని ఇది లాభం వచ్చింది. లాభం ఈక్వల్ టు 2,392.50 వచ్చింది. దీన్ని మనకి కొన్న వెలకి యాడ్ చేయాలి. కొన్న వెలకి యాడ్ చేస్తే మనకి అప్పుడు అమ్మిన వెల వస్తుంది. అమ్మిన వెల ఈక్వల్ టు
కొన్న వెల ప్లస్ లాభం. సో యాడ్ చేస్తే మనకి అమ్మిన వెల ఎంత 15,950 ప్లస్ లాభం ఎంత వచ్చింది 2,392.5 వచ్చింది. సో దీనికి మనం యాడ్ చేస్తే ఇది కొన్న వెల కదా, కొన్న వెలకి ఎంత యాడ్ చేయాలి 2,392.50 యాడ్ చేస్తే మనకి 2 9 + 5 అంటే ఇది యాడ్ చేస్తాం 14 1 ఉంది 13 ఇక్కడ 1 వేసుకుంటే 8. సో ఎంత వచ్చింది మనకి అమ్మిన వెల ఈక్వల్ టు 18,342.50 వచ్చింది. ఇది ఆన్సర్ 18,342.50. అమ్మిన వెల ఈక్వల్ టు 18,342.50. సో ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్ చేద్దాం.